తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక విధంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్న రాయలసీమ జిల్లాల్లోనే ఇంచుమించుగా అదే రోడ్ మ్యాప్ అనుసరిస్తూ ఆయన సాగి వస్తూ ఉంటే మొదట తన నియోజకవర్గంతో మొదలుపెట్టి మరోవైపున ఆయన పార్టీలో మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంతలో బలమైందిగా భావించబడే అనంతపురం జిల్లాలో ఇది పెద్ద సమస్యగా మారింది. అంతకుముందున్న అసంతృప్తులు కాకుండా తాజాగా ప్రభాకర్ చౌదరి ఎవరైతే స్థానికంగా బలమైన పునాది, అలాగే గతంలో కూడా పదవులు నిర్వహించిన అనుభవం ఇవన్నీ ఉన్న ప్రభాకర్ చౌదరి అనుచరులు దాదాపు తిరుగుబాటు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇవన్నీ కూడా చేశారు. ఇక్కడికి ఇంకో చోటుకి వస్తే చీపురుపల్లిలో ఎట్లాగో అక్కడ గంటా శ్రీనివాసరావు అక్కడి నుంచి తప్పించి భీమిలీకి ఆయన కోరుకున్న ఆయన చీపురుపల్లి ఇష్టపడలేదు కాబట్టి భీమిలీకి పంపించి సర్దుబాటు చేసామనిపించినప్పటికీ చీపురుపల్లికేమో దానికోసం కళా వెంకట్రావును బదిలీ చేశారు. అప్పుడు అక్కడ పోటీ చేద్దామని ఎప్పటి నుంచో కాల్చుకొని కూర్చున్నటువంటి కిమిడి నాగార్జున ఆయన చాలా తీవ్రమైన అసంతృప్తితో ఆయన బాధ, ఆవేదన ఇవన్నీ పోనీ భీమిలి ఈయనకు బాగానే ఉంది అనుకుంటే అక్కడ అంతకుముందు నుంచి వస్తుందని కాచుకొని కూర్చున్న జనసేన అభ్యర్థి రాజా అతను తన టికెట్ అమ్మేసుకున్నాడు మా వాళ్ళు అని ఆయన చాలా ధ్వజమెత్తున్నారు. ఇలా చెప్తూ పోతే చాలా చోట్ల వీటిని చల్లార్చడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన చాలా సీనియర్, అందరి మీద దాడి చేసే మంత్రి, ఆ మాజీ మంత్రి, ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అసంతృప్తికి చల్లార్చడం కోసం ఆయనకి ఏదో సమన్వయకర్త పదవి ఇచ్చారు. అదే పరిస్థితి బుద్ధా వెంకన్నకు కూడా ఎదురైంది. ఉత్తరాంధ్రలో చాలా విధేయంగాను ప్రత్యర్థుల మీద విరుచుకుపడే మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు దాదాపు అనారోగ్యం కూడా, అస్వస్థత కూడా గురయ్యారు. ఇది భరించలేక వీళ్ళలో కొంతమంది పార్టీలో సర్దుకుంటున్నప్పటికీ ఎక్కువ మంది భరించలేక దాదాపు తిరగబడినంత పని చేస్తున్నారు. కొంతమంది ఏమో అసలు బయటికి కూడా వచ్చేసారు. జనసేనలో వచ్చి తెలుగుదేశంలో ఈ పరిణామాలన్నీ మనం చూస్తాం. ఇలాంటి సమయంలో ఒక పార్టీని లోకేష్ ఎందుకు కనిపించట్లేదు? లోకేష్ ముఖ్య పాత్ర వహించటం లేదే? కుడిభుజంగా ఉండాల్సిన ఆయన ఈ సమయంలో ఎందుకు అదృశ్యమయ్యారు? లోకేష్ పూర్తిగా మంగళగిరిలో గెలవడం కోసం అక్కడే మకాం వేశారు అంటే అదొక తీరు. అప్పుడు మళ్ళీ మంగళగిరిలో అంత గడ్డుగా ఉందనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. జవాబు దొరకడం లేదు. అంటే లోకేష్కు ఈ జరుగుతున్న చాలా తతంగాలు ఆయనకు అంత సంతృప్తిగా లేవు, అందుకే కొంత దూరంగా ఉండిపోతున్నారని ఒక కథ. లోకేష్ కూడా వస్తే బీజేపీ కుటుంబ పాలన అది ఇది అనేటటువంటి బీజేపీతో కలిసి వెళ్తున్నప్పుడు లోకేష్ కూడా అక్కడ ఉంటే మళ్ళీ అదే ఆ విమర్శ తమ మీదకి కూడా వస్తుందని ఆందోళనతో కావాలని బయటపెట్టారు అని ఇంకొక వెర్షన్. ఏదైతేనేమో ఆయనైతే కనిపించట్లేదు. అంటే ఇన్ని ప్రతికూలతల మధ్య చంద్రబాబు నాయుడు తన యాత్ర తీసుకుపోతున్నాడు. కానీ ఈ క్రమంలో అటు జగన్ ఏమో యాత్రలో తీవ్రంగా మాట్లాడడం, వాటిని మళ్ళీ ఇంకోసారి మనం అది విడిగా చెప్పుకుందాం. దాన్ని ఢీకొనడానికి ఎదురుదాడి చేయటం ఇవన్నీ చంద్రబాబు తన దీని కొద్దీ చేస్తున్నాడు. బీజేపీతో పొత్తును సమర్థించుకొని దానివల్ల నష్టం లేదు అనే అభిప్రాయం కలిగించడానికి, అలాగే సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాము, సంపద సృష్టిస్తామని చెప్పడం ఇదంతా ఆయన పెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థిని ముఖ్యంగా జగన్ మీద విసురులు, జగన్ చెప్పేది నిజం కాదంటం లక్ష్యమైనప్పుడు ఇవి సంతృప్తి కలిగించవు కదా. అందుకనే కొన్నిసార్లు ఉదాహరణకు వైసీపీకి సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళందరూ కలిసి వస్తారు, ఇదే సమస్య. ఇదే కదా వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు. సో దానికి ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు కొత్త తీసుకొచ్చాడు. దొంగలు ఒంటరిగా వస్తారు, దొంగలు రాత్రిపూట ఒకరే వస్తారు. కాబట్టి సింగిల్గా వచ్చేవాళ్ళు దొంగలు. అంటే సింగిల్గా ఏంటి, దొంగలు ముఠాలుగా కూడా వస్తారు కదా, తోడు దొంగలు కూడా ఉంటారు కదా. కాబట్టి తోడు దొంగల్లాగా ముఠాలుగా కలిసి వచ్చే దొంగల మీరు కావాలని ఇదంతా చేస్తున్నారా అని మళ్ళీ అటువైపు నుంచి ఎదురుదాడి మళ్ళీ వచ్చింది. బీజేపీతో మీరు కలిశారు కాబట్టి మీరు కలిస్తే తప్పలేదు, మేము కలిస్తే తప్ప అని ఎదురు ప్రశ్న ఇచ్చాడు చంద్రబాబు. అయితే మేము కలిసిన వాళ్ళతోనే మీరు ఎందుకు కలిశారు? మేమన్నా పరోక్షం, మీరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు కదా అని అట్నుంచి. అంటే మీరేదో భయపడుతున్నారు బీజేపీ పొత్తు వల్ల నష్టం అని, మీ వాళ్ళే చాలామంది హెచ్చరిస్తున్నారు. దాన్ని కవరప్ చేసుకోవడానికి మీరు సమర్థించుకోలేక అల్లాడుతున్నారు అనే దానికి ఎదురైంది.
కానీ అన్నిటికంటే ఎక్కువగా చంద్రబాబుని డిఫెన్స్లో పెట్టింది ఏంటంటే, అది కూడా అనంతపురం దగ్గరే, సింగనమల నియోజకవర్గంలో టిప్పర్ డ్రైవర్గా ఉన్న రామాంజనేయులకు జగన్ టికెట్ ఇచ్చాడు. ఈయన టికెట్లు ఇచ్చే వాళ్ళంతా ఇటువంటి వాళ్ళే, డ్రైవర్లు, చదువుకోని వాళ్ళు, వేలిముద్ర వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు అని కొంచెం అపహాస్యం చేశారు. అక్కడున్న వాళ్ళు కేరింతలు కొట్టారు. బాగానే ఉంది. దీన్ని రివర్స్లో తీసుకొని జగను, అవును టిప్పర్ డ్రైవర్ అయితే తప్పేముంది, టిప్పర్ డ్రైవర్లకే కాదు ఉపాధి కూలీగా పనిచేస్తున్నటువంటి రామక్క, ఇంకొక ఆమె పేరు ఏదో ఉంది, ఆమెకు కూడా మేము టికెట్ ఇచ్చాము. ఇంతకుముందు కూడా ఇచ్చాము మేము టికెట్. దళితులకు, కింద ఉన్న వాళ్ళకు టికెట్ ఇస్తే తప్పేముంది. ఇతను టిప్పర్ నడుపుతున్నాడు కానీ నిజానికి అతను ఎంఏ ఎకనామిక్స్ చేశాడు. ఉద్యోగాలు లేక అతను దాంట్లో ఉంటే మేము అతన్ని ఎమ్మెల్యేని చేశాము అని మళ్ళీ ఎదురుదాడి వచ్చింది. ఇంతేకాకుండా వైసీపీ వాళ్ళు డ్రైవర్ల సంఘాలను, అసోసియేషన్లను, ముఖ్యంగా టిప్పర్ డ్రైవర్లను అందరినీ సమీకరించి మా వృత్తిని అవమానిస్తామని ప్రకటనలు కూడా చేయిస్తున్నారు. సో ఇప్పుడు ఒక విధంగా మళ్ళీ అదొక డిఫెన్స్ లాగా మారిపోయింది. దాన్ని ఎలా సవరించుకోవాలి, దాన్ని కవరప్ చేసుకోవడానికి ఏం చెప్పాలి అన్నది కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇలా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా డ్రైవర్లు చాలా కీలక పాత్ర వహిస్తారు. సంఖ్యలోనే కాదు, మొత్తం సమాచార సామాగ్రి సేకరించాలన్నా, అసలు నాయకులు ఒక చోటు నుంచి ఒకటికి పోవాలంటే కూడా హెలికాప్టర్లో, విమానంలో పోయినప్పుడు తప్ప మిగిలినప్పుడంతా వెహికల్స్లోనే కదా పోవాలి. కాబట్టి ఒక విధంగా కొంత ఆవేశానికి, తర్వాత దాడులకు ఉక్కిరిబిక్కిరి అవ్వటం వల్ల ప్రభావం ఎలా ఉంటుంది, ఇది సరిగ్గా ఉంటుందా లేదా అని చూడకుండా చంద్రబాబు నాయుడు తన సభల్లో అక్కడక్కడ నోరు జారడం అన్నది సమస్యకు దారితీస్తూ ఉంది. ఆయన జాగ్రత్త తీసుకోకపోతే కనుక ఇవే ఇప్పటికే జగన్ నా ఎస్సీలు, నా బీసీలు అని కింది వాళ్ళంతా తనతో ఉన్నట్టు ఆయన అక్కడ ప్రచారం చేసుకుని ఉంటే, తెలుగుదేశం నాయకుడు కాస్త, అధినేత కాస్త టిప్పర్ డ్రైవర్లను తక్కువ చేస్తూ మాట్లాడితే అది మనకు రేపు నష్టము. అసలే బీజేపీతో కలవడం వల్ల కొంత నష్టం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా దాడి మొదలుపెట్టారు. నిన్న వాళ్ళ పదాధికారుల ఆఫీస్ బేరర్ సమావేశంలో తీవ్ర స్థాయిలో వాళ్ళు ధ్వజమెత్తారు. ఆ టికెట్లన్నీ వాళ్ళకే ఇచ్చుకున్నాడు. మన ఉత్తరాంధ్రలో కూడా రాయలసీమ నాయకులను తెచ్చిపెట్టారు, మనం చెప్పేదేం వినిపించుకోవడం లేదు అని, కేంద్ర నాయకత్వం కూడా ఏమి పట్టించుకోవడం లేదు అని, ఈ విధంగా సమన్వయం కూడా రాష్ట్రంలో తక్కువైపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇటు పార్టీలో అసమ్మతి, అటు బీజేపీ నుంచి వస్తున్నటువంటి సనుగుడు, మూడోది ఈ మాటల మీద, వీటి మీద వస్తున్నటువంటి రియాక్షన్స్, వీటన్నిటిని సర్దుబాటు చేసుకోవటం కోసం చాలా పెద్ద కసరత్తే అవసరం అవుతూ ఉంది. ప్రభుత్వం మీద లేదా జగన్ మీద దాడులు, ఆరోపణలు ఇవి మాత్రమే తమను గట్టెక్కించలేవు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఇంకేదో కలపాలి అన్న భావం కూడా తెలుగుదేశంలో వస్తూ ఉంది అని చెప్తున్నారు. బీజేపీతో కలవడం వల్ల లాభమేం జరిగిందో కానీ చాలా డ్యామేజ్ అయితే అయింది, అది ఇంకా పెరుగుతూ ఉంది. దానికి తోడు వరుసగా ఒక్కొక్క బీజేపీ నాయకుడు, ఐవైఆర్ కృష్ణారావు లేదా పరిపూర్ణానంద స్వామి, లేకపోతే ఇంకా చాలామంది మీకు నష్టం అని వాళ్ళే స్వయంగా చెప్తూ ఉంటే సమర్థించుకోవడం కూడా కష్టమైపోతూ ఉంది. క్షేత్రస్థాయిలో అసలు కలయిక లేదు. ఇవన్నీ కూడా ఒక ప్రతికూల అంశాలుగా మారుతూ ఉన్నాయి మనకు అనే ఒక ఆందోళన ముందే అంతంత మాత్రంగా ఉంటే, అటు కాపు రాజకీయాలు కూడా మనకు అంతగా కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ కలుపుకోవడం వల్ల ఆ ఓట్లు మనకు వస్తాయనుకున్నాం, కానీ ఆయన అనుసరించిన పద్ధతుల వల్ల వాళ్ళు కూడా కొంచెం బాగా విడిపోయి దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఉదాహరణకు మండలి బుద్ధప్రసాద్, అవనిగడ్డ, దివిసీమ బెల్ట్లో బుద్ధప్రసాద్ కాపులు వాళ్ళతో ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు టికెట్ రాలేదు, ఆయన తీవ్రంగా అసంతృప్తి. వీళ్ళల్లో కొంతమంది వైసీపీలోకి వెళ్ళొచ్చు, టికెట్లు అయితే ఎట్లా రావు వైసీపీలో, కానీ వాళ్ళకు స్థానం లభించవచ్చు. ఇంకొకటేమో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోలుకొని వాళ్ళు ఎలాగూ కొంతమందిని ఆశావాహులు కాస్త కాంగ్రెస్లోకి పోతున్నారు. సరే, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి నష్టకరంగా తయారవుతుంటే కేంద్రం నుంచి, మోడీ నాయకత్వం నుంచి మనకు ఎలాంటి మద్దతు రాకపోగా మీ పేరు కూడా చెప్పకుండా వాళ్ళు ఎంతసేపు మోదీ మంత్రమే, మోదీ మాటే వాళ్ళు వినిపిస్తున్నారు, కానీ మిమ్మల్ని గురించి అసలు ఏం చెప్పడం లేదు. ఇది మీరు ఆలోచించాలని కూడా తెలుగుదేశం శ్రేణులు
చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నట్టుగా చెప్తున్నారు. చూడాలి మరి ఇంకా ప్రచారం సాగే కొద్దీ ఇవన్నీ ఎలా తయారవుతాయో.